నమస్తే. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆ సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు, లష్కరే తోయిబా ఏర్పాటు చేసిన వారిలో ఒకరైన హఫీజ్ అబ్దుల్ సలాం భుట్టవి మరణించాడు. దీన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాజాగా ధృవీకరించింది. జనవరి 11 గురువారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ విషయాన్ని వెల్లడించింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో కీలక పాత్ర పోషించిన భుట్టవి గత ఏడాది మేలో గుండెపోటుతో మరణించాడని వెల్లడించింది. 77 ఏళ్ల భుట్టవి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఉన్న మురిడ్కేలో ప్రభుత్వ నిర్బంధంలో ఉండగానే కన్నుమూసినట్లు యుఎన్ తన అధికారిక వెబ్సైట్లో నివేదించింది. 2008 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు ట్రైనింగ్తో పాటు ఆర్థిక సహాయం చేసిన ఆరోపణలతో అతడు పాకిస్తాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సమయంలో మే 29వ తేదీన జైల్లో ఉన్న అతడికి తీవ్రంగా ఛాతీ నొప్పి వచ్చిందని, దీంతో జైలు అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించారని తెలిపింది. కానీ అప్పటికే భుట్టవి మరణించాడని వైద్యులు ధృవీకరించారు. ముంబై దాడుల తర్వాత అరెస్టైన భుట్టవి అంతకుముందు 2002లో కూడా ఓసారి అరెస్ట్ అయ్యాడు. కొన్ని రోజులు అతడు పాక్ అధికారుల నిర్బంధంలోనే ఉండి తర్వాత విడుదలయ్యాడు. 2002లో పాక్ నగరం లాహోర్లో లష్కర్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో ఇతడు కీలకంగా ఉన్నాడు. యుఎన్ భద్రతా మండలి 2012లో భుట్టవిని టెర్రరిస్టుగా గుర్తించింది. కొన్నాళ్ల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం అతడిని అరెస్టు చేసి ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ బావ అబ్దుల్ రెహమాన్ మకీతో పాటు టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలపై ఆగస్టు 2020లో పాకిస్తాన్ కోర్టు అతడికి శిక్ష విధించింది. దాదాపు 16.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే లష్కరే ఉగ్రవాద సంస్థ ప్రధాన వ్యవస్థాపకుల్లో ఒకడైన భుట్టవి మరణించడంతో ఆ సంస్థ కార్యకలాపాలపై ఇది భారీ దెబ్బగానే భావించాలని విశ్లేషకులు చెబుతున్నారు. హఫీజ్ సయీద్ కూడా ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి ఆరోగ్యం కూడా బాగోలేదని, ప్రస్తుతం ఉగ్రవాద సంస్థను నడిపించలేని స్థితిలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు హఫీజ్ సయీద్ జైషే ఉగ్రవాద సంస్థను కూడా చూసుకుంటూ ఉండడంతో లష్కరే తోయిబా కార్యకలాపాలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే భారత్కు ఈ వార్తలు ఒక శుభ పరిణామంగానే భావించవచ్చు. కేవలం వీరు ఎప్పుడు మరణిస్తారా అని వేచి చూడకుండా భారత్ కూడా ప్రస్తుతం పాక్లో ఆపరేషన్లు చేపడుతుంది. అన్నౌన్ గన్మెన్ కిల్డ్ అనే వార్తలు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, కానీ భారత వ్యతిరేకులను ఒక్కొక్కరిని వేసేస్తున్నారు. ఉగ్ర సంస్థలకు చెందిన టాప్ కమాండర్లు కూడా ఇందులో హతమవుతున్నారు. దీని వెనుక రా ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా భారత్ వ్యతిరేకులే మరణిస్తుండడం ఇందులో ఉన్న ప్రధాన అంశం. ఇప్పుడు కూడా హఫీజ్ అబ్దుల్ సలాం భుట్టవి మరణించడం భారత్కు ఒక శుభ పరిణామమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.